దయచేసి ప్రతి ప్రసంగానికి 100 సార్లు 200 సార్లు ఎవరైనా పేరు వాళ్ళు పేరు ఇస్తే దాన్ని కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ ఛాన్స్ గోస్ టు డాక్టర్ పుష్ప. అది యూట్యూబ్లో సెంటర్ రండి. నిన్న నేడు నిరంతరం మారని దేవా స్తోత్రములు కాలములెన్నో wife of Mr. Vinayakal Sabri sir, Vizag. ఇక్కడ మానకొండ కన్వెన్షన్ అందరూ మానకొండలే, మానకొండ చెప్పాలి. అలాగైతే సాయంత్రం మానకొండ అని చెప్తే కొంచెం టైం వేసాం.
నెక్స్ట్ డాక్టర్ పుష్ప. హలో అండి, ఈరోజు మొదటి రోజు కన్వెన్షన్కి మీరు వ్యయ ప్రయాసాల గురించి దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినందుకు అందరికీ స్వాగతం సుస్వాగతం. ఎంత ఆతృతగా మీరు వస్తున్నారో అంతే ఆతృతగా మీ అందరికీ కూర్చో బయట కూర్చోకుండా మేము కూడా మీకు అటువంటి సౌకర్యాలు కల్పించడానికి మ్యాక్సిమం కృషి చేసాం. ఒకరికి అంతా ఇట్లా ఏమన్నా చిన్న చిన్న లోపాలు ఉంటే కొంచెం సవరించుకోండి, అంతా మనమనే కాబట్టి. ఈరోజు భోజనాలు మా పెద్దన్న ఎంఎన్జే కుమార్ అండ్ ఫ్యామిలీ వాళ్ళ స్పాన్సర్షిప్లో జరుగుతుంది. మీకు వాట్సాప్లో మెనూ పెట్టాను, ఏమేమి ఉంటాయో ఏంటో అనేది దాంట్లో వాట్సాప్లో ఉంటాయి, మీరు చూసి అది తినచ్చు. మీకు ఏంటో అలాగే టిఫిన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఉదయం గాలిమర పెట్టాం, టీ కాఫీ మిల్క్ ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్లో మీకు పకోడీ అండ్ టీ అందుబాటులో ఉంటుంది. 4:30 ఎట్టి పరిస్థితులు మనం 1 గంటన్నరలో భోజనానికి వెళ్తే మనం ఆ భోజనాల టైంలన్నీ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కార్యక్రమానికి వెళ్ళగలం. దాన్ని బట్టి మన ప్రోగ్రామ్ అన్ని ఫిక్స్ అయి ఉంటాయి. కాబట్టి అందరూ సహకరించండి. వచ్చి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటూ ఆపేస్తున్నాం. దేవునామం బట్టి అందరికీ ప్రైజ్ లార్డ్. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానించును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, క్షణం
హాల్లో మేము గ్యాదర్ అవ్వడం జరిగింది. అది చూసి మేమందరం చాలా ఓల్డ్ బిల్డింగు, చాలా మూడులు ఉన్నాయి, దుమ్ము ధూళి ఉంది అని చెప్పేసి అనుకున్నాం. ఇక్కడ తణుకులో పెట్టడానికి కారణం ఏంటంటే 2020 కన్వెన్షన్ మనకు తెలుసు అందరికీ, చాలా గ్రాండ్గా జరిగింది లయన్స్ క్లబ్ హాల్లో. ఆ హాల్లోనే మళ్ళీ పెట్టాలని మేము ప్లాన్ చేసాం. కానీ ఎయిర్ కండిషన్ చేసిన వల్ల దానికి ఎక్కువ ఛార్జెస్ వసూలు చేస్తున్నామని మేము వెన్యూ మార్చాల్సి వచ్చింది. అప్పుడు వచ్చినప్పుడు చాలా భయంకరంగా ఉంది ఈ హాల్. సో దాన్ని ఎలా మార్చి ఇంత అందంగా సుందరంగా చేసిన మన రవి రెజినాల్డ్ గారికి ఒకసారి క్లాస్ కొడదాం. అటువంటి అవకాశం ఇచ్చిన మన కమిటీకి, మన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అయితే ఇంకొకటి ఏంటంటే మనకి 3000 రిజిస్ట్రేషన్ ఫీజు పెట్టాం. ఎందుకు? మనం అందరం కలిసి మనం భోజనాలు చేయడానికి కానీ ఈ అరేంజ్మెంట్స్ కానీ మనకి డబ్బులు అవసరం అవుతుంది. మనం ఎక్కడి నుంచో వచ్చినా కూడా మనకి భోజనం కావాలని మన హోటల్కి వెళ్ళి వెళ్ళాం. కాబట్టి అందరికీ కూడా భోజనాలు అరేంజ్ చేయాలి, ఈ అరేంజ్మెంట్స్ చేయాలి. కాబట్టి 3000 రిజిస్ట్రేషన్ పెట్టాం. ఆ రిజిస్ట్రేషన్ కూడా ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్గా మనకి ఒక గుర్తింపు కోసం పెట్టాం. సో 3000 రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత దానికి మీకు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీరు వెళ్ళేటప్పుడు డిఫరెంట్గా తెలుస్తుంది. 3000 రిజిస్ట్రేషన్, నేను 3000 కట్టలేను అన్న వాళ్ళకి మేము ఫ్రీగానే ఇస్తాం. 3000 కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయని లాస్ట్ టైం మీకు తెలుసు, గిఫ్ట్లు రావడం కానీ అన్నీ. సో అలాగా ఉండటం కోసం అని చెప్పేసి రిజిస్ట్రేషన్కి 3000 రూపాయలు కట్టమని మేము అడగడం జరిగింది. సో మీరు కట్టకపోయినా కూడా మీరు ఈ ఫెసిలిటీస్ అన్నీ అనుభవించవచ్చు. ఏది భోజనాలు కానీ మిగిలిన అన్ని సదుపాయాలు అనుభవించవచ్చు. కానీ కొన్ని బెనిఫిట్స్ ఫైల్ ఉన్న వాళ్ళకి మటుకే వస్తాయి. అవి మటుకు గుర్తుకొచ్చిందంటే ఒక ఫ్యామిలీకి 3000 రిజిస్ట్రేషన్. మీరు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఎంతవరకు వెళ్ళి దయచేసి ఈ రిజిస్ట్రేషన్ చేసుకుని బ్యాగ్ పెట్టుకుని రండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇంకొక ఏంటంటే ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఒకటి డిసైడ్ చేసి ఏంటంటే మనకి 3000 కట్టినా ఆ 3000 పక్కన పెట్టి 3 రోజులకి బ్రేక్ఫాస్ట్, 3 రోజులకి లంచ్, 2 రోజులకి డిన్నర్. సో ప్రతి ఒక్క భోజనానికి టిఫిన్ కూడా స్పాన్సర్ చేయడం జరిగింది. వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కానీ లేకపోతే వారి కానీ మనకి స్పాన్సర్ చేశారు. సో భోజనాల ఖర్చు అంతా కూడా వేరే వాళ్ళు పెడుతున్నారు. ఈ అరేంజ్మెంట్స్కి వీటికి మనం కట్టిన డబ్బులు అవుతాయి, భోజనాల ఖర్చులన్నీ కూడా వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళని సన్మానించడం మన విధి. ఎందుకంటే వాళ్ళకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కానీ లేకపోతే వాళ్ళు ఇవ్వాలనుకుని కానీ కొంత అమౌంట్ ఇస్తున్నారు. సో వాళ్ళందరినీ కూడా సన్మానించాలని ఒక తీర్మానించుకున్నాం. అది రేపు ఈవినింగ్ చేస్తాం. అలాగే కొంతమంది పెద్దవాళ్ళని మనలో ఉన్న పెద్దవాళ్ళని కానీ మనలో ఇన్స్పిరేషన్ ఇచ్చిన వాళ్ళని కానీ మేము సన్మానించాలని అనుకుంటున్నాం. దానికి కూడా మీరు సహకరించాలని కోరుతున్నాం. ఇక ప్రతిరోజు ఎప్పుడు పెడతారు సన్మానం? రేపు ఈవినింగ్, అది చెప్పండి. రేపు ఈవినింగ్ 5 గంటలకి సన్మానం. మన కొంతమందికి భోజనాలు స్పాన్సర్ చేసిన వాళ్ళకి ఆఫ్టర్ టీ అండ్ స్నాక్స్ ఉంటుంది. రేపు ఈవినింగ్ అయిపోయిన తర్వాత 6 గంటలకి ఫ్యామిలీ ఇంట్రడక్షన్ ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా సెట్లో పూసుకొని రండి. ఫోటో సెక్షన్, వీడియో సెక్షన్ ఉంటుంది కాబట్టి ఫోటోలు తీస్తారు. ఫ్యామిలీ ఇంట్రడక్షన్ ఉంటుంది. అందరూ పౌడర్ రాసుకుని సెట్ రాసుకుని తయారయ్యే 2 బాగుంది. ఓకే, ఇక ప్రతిరోజు డివోషన్స్ ఉంటాయి. మన ఫ్యామిలీ మెంబర్స్ని డివోషన్స్ ఉన్నాయి. మీకు అందరికీ బులెటిన్లో పెట్టడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లైవ్ టెలికాస్ట్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా లైవ్ టెలికాస్ట్ అవుతుంది. మీకు లింక్ పంపించడం జరిగింది, చూసుకోండి ఒకసారి. లింక్లో మీకు ఎవరికైనా లింక్ లేకపోతే మనం అడిగితే ఇస్తాము, లింక్ పెడుతున్నాం. కాబట్టి మన కన్వెన్షన్ రాలేకపోయిన వాళ్ళు ఎవరంటే వాళ్ళకి ఆ లింక్ పంపిస్తే వాళ్ళు లైవ్ని వాచ్ చేస్తారు. ఓకే, ఇక ప్రతి డివోషన్ ముందు ఒక పాట, తర్వాత ఒక పాట ఉంటుంది. గమనించండి, ఈరోజు డివోషన్ ఇవ్వాలనుకున్న కోనాల సూర్యప్రకాశరావు గారి సుందరరావు గారి కుమారుడు రవీంద్ర కోనాల శామ్ ఐజక్ రవీంద్ర శేఖర్. ఆయన ఆకాశవాణి కేంద్రంలో హైదరాబాద్, దూరదర్శన్ కేంద్రంలో హైదరాబాద్లో పనిచేస్తున్నారు.
ఇక ఆయన డివోర్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంది. దయచేసి మిస్సెస్ రిజర్వ్ గారు ఈ డివోషన్ ముందు ఒక పాట పాడండి, తర్వాత బ్రదర్ వస్తారు. అమ్మా భద్రమ్మ అనౌన్స్ చేస్తాం రండి. అన్నం చేసినప్పుడు వచ్చే పెద్దోడు చూసినప్పుడు వెంటనే వెంటనే అన్నం ఏం చెప్తే అది వెంటనే ప్లీజ్. ఆశీర్వాదం కూడా ఇవ్వాలి. బ్యాగ్ పట్టుకోండి. ఈ డివోషన్ అయిన తర్వాత ఎవరైనా పాట పాడేవాళ్ళు ఉంటే రెడీగా ఉండండి. ఇలా ఎక్కువ Yeah.
థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. చాలా చక్కని సాంగ్ పాడారు. అయితే ఇప్పుడు ప్రత్యేకమైన ఘటానికి వస్తున్నాం, డెవోషన్ బై పవనాల్ గారు. అయితే నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి ఎవరు మాట్లాడుకుంటే బయటకు వెళ్ళిపోండి, ఇక్కడ మాట్లాడకండి. ఇదే చాలా ఇంపార్టెంట్ టైం ఇది డెవోషన్ అంటే. మీరు అంటే మీరు మాట్లాడేది ఏంటంటే దేవుడిని మీరు తిరస్కరించినట్టు అవుతుంది. అందువల్ల ఏంటంటే హోలీగా స్పిరిచువల్గా చెప్తున్నప్పుడు ఎవరికి మాట్లాడుకోవాలంటే బయటకు వెళ్ళిపోండి, ఇక్కడ మాట్లాడండి దయచేసి. ఇంకోటి ఏంటంటే లంచ్ బ్రేక్ 1:30 కానీ, ఎందుకంటే లేట్గా బ్రేక్ఫాస్ట్ చేసేందుకు ఈరోజు 1:30 to 2:30 అయిన తర్వాత ఎవరు బయటకు వెళ్తారు. 2:30 అయిన తర్వాత బయటకు వెళ్తాండి, సెషన్ జరుగుతానండి దయచేసి. ఇంకోటి ఏంటంటే ఎవ్రీ మినిట్ కౌంట్స్ చేయాలి, ఎవరు వేస్ట్ చేయడం 1 నిమిషం కూడా. ఇంకోటి ఏంటంటే పాటలు ఇప్పుడు చట్టం పాడాలి, పాడేవారు 2 చట్టాల కంటే ఎక్కువ పాడతారు దయచేసి. ప్రసాదంగా పాడండి, మనకి టైం ఎక్కువ మందికి మనం అకామిడేట్ చేయడానికి ఉంటుంది. నవ్ ఐ హ్యాండ్ ఓవర్ టు బ్రదర్ సురేష్. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనం నుంచి నేను చదువుతున్నాను. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు కలవాలి, ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించు. మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవాని సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినగా మీరు ఎవరిని సేవించుదురోనని అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించరు. అమోరీయుల దేశంలో మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించదురో నేడు మీరు కోరుకుని మీరెవరిని సేవింపకోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని. ప్రేమగల తండ్రి, ప్రియమైన ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ డాక్టర్ హైరాన్స్ మెమోరియల్ కన్వెన్షన్ 2024లో మా యొక్క రక్త సంబంధులను, మా యొక్క బంధుమిత్రులను, ప్రతి ఒక్కరిని యొక్క కన్వెన్షన్కి మీరు రావడానికి కృప చూపించారు. ఎంతోమంది ఈ యొక్క దినము చూడలేకపోయినారు, మాకైతే మీ కృపను బట్టి మమ్మల్ని సజీలతో వచ్చారు తండ్రి. ఈ యొక్క 3 రోజుల కన్వెన్షన్ ప్రభా, ఈ యొక్క గడిపే సమయం ద్వారా మిమ్మల్ని మహిమపరచడానికి, మిమ్మల్ని మాత్రమే ఘనపరచడానికి సహాయం చేయమని, మాలో ఉండే రాగద్వేషాలు, కోపతాపాలు, ఒకరి పట్ల ఒకరికి ఉండే ఆ యొక్క హేయ భావాలు, వీటన్నిటిని మేము తొలగించుకొని మీరు మా పట్ల కలిగిన ప్రేమను మేము ఇతరులకు కనపరచడానికి కృప చూపించమని, ఈ 3 రోజుల సమయము మా జీవితాలకు ఆశీర్వాదకరంగా మీరు చేయమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారమగినట్లు చేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఏ దేశంబులను సుబోధనలు వాహిన్యాకృతిని దాల్చి ఆయా దేశంబులను తదీయ రక్త నదులను భావంబు చేసే చలాచనో భవకాండ జ్వాలలు ఇందేదో వేద రహస్యమున్నది తండ్రి క్రీస్తు మృత్యుంజయ. ఎక్కడైతే దేవుని యొక్క సత్య సువార్త వినిపించబడుతుందో, ఎక్కడైతే దేవుని యొక్క మాటలు వినిపించబడతాయో, ఆయా ప్రాంతాల్లో ఉండే ప్రజల మధ్యలో ఉండే కక్షలు, కార్పణ్యాలు, రాగద్వేషాలు, అనేకమైన అపోహలు ఇవన్నీ కూడా సమసిపోయి వారి మధ్య ప్రేమ, ఐక్యత, అన్యోన్య భావం కలుగుతుందని ఒక చిన్న కవిత మా నాన్నగారు కీర్తిశేషులు కోనాల సుందరరావు గారు రాసిన చిన్న ఒక మాటను నేను గుర్తు చేస్తూ మీ అందరి మధ్యలో ఉండటానికి నాకు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ టు ప్రీచ్ టు ది ఎంప్టీ చైర్స్ అండ్ ఐఎమ్ ఆల్సో హ్యాపీ దట్ Anna Pesana is here. It is just like diving into the sea before the great role models in my spiritual life. Anna Pesana ఆయన గురించి తప్పకుండా చెప్పాలి. wherever I am, he is there. నేను చిన్నప్పుడు ఏసీ కాలేజీలో చదువుకున్నప్పుడు he used to attend in St. Matthew's Church. When I go to marriages, he is there. When I go to Hyderabad, ఎక్కడున్నా కూడా అన్న ఎక్కడో దగ్గర ఉంటారు. because he is such a wonderful God servant. I really honored to share the dais along with him. ఈ రోజున మనకు ఇంకా థీమ్ వాక్యం as for me and my family will serve the Lord. I really appreciate
our beloved family members who has chosen this word, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదుము. మీరు ఎవరినైనా సేవిస్తారేమో నాకు తెలియదు. యెహోషువ చాలా మరి ఇట్స్ ఎ గ్రేట్ స్పిరిచువల్ లీడర్. We need to understand destiny is not a matter of chance and it's a matter of choice. మన యొక్క గమ్యము, మన యొక్క గురి అది కేవలం ఒక అనుకోకుండా సంభవించేది, అనుకోకుండా మనం చేరుకునేది కాదు. కానీ డెస్టినీ సర్టన్లీ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ యువర్ చాయిస్. అంటే మనము ఖచ్చితంగా దాన్ని కోరుకోగలమా లేదా, మనము దేనైతే కోరుకోవాలనుకుంటామో దాన్ని బట్టి మన యొక్క ప్రయాణం ఉంటుందని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఆల్ ది యంగ్ పీపుల్ ఐ వుడ్ లైక్ టు బి బైలింగ్వల్. చక్కని పాటలు పాడిన సుభాష్ డంక, మెటిల్డంక, ఇంకా పుష్ప, వీళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడము మనందరం కూడా భయంతో భక్తితో చేయవలసిందని నేను ముందుకు వెళ్తాను. నాకు ఇచ్చిన సమయాభావాన్ని బట్టి నేను ముందుకు వెళ్ళడానికి నేను ప్రయత్నిస్తాను. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ అఫర్మేషన్ బై Joshua to have the decision of faith in Bible. యేసుక్రీస్తు దేవుని యొక్క మరి ఉత్కృష్టమైన ఆలోచనలు, దేవుని యొక్క ప్రణాళికల్లో జీవించడానికి నేను దేవుని మాత్రమే సేవిస్తాను అనే ఒక బలమైన దృఢమైన సంకల్పంతో యెహోషువ ఉన్నట్లుగా మనం చూస్తాము. In simple words, we can understand the God's plans and purposes to be accomplished by his life. దేవుని యొక్క ప్రణాళికలు, ఆయన యొక్క ఉద్దేశాలు ఆయన మరి దేవుడు నెరవేర్చాలని ఆయన కోరుకుంటున్నాడు, యెహోషువ కోరుకుంటున్నాడు. ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ యొక్క వాగ్దాన భూమిలోకి నడిపింపబడిన తర్వాత వారందరినీ కూడా ఆయన పిలిచి చెప్తున్నాడు కదా, వారు అక్కడ మరి ఆ యొక్క కనాను దేశంలోకి వచ్చిన తర్వాత వారు దే వాంటెడ్ టు సెటిల్ దెమ్సెల్వ్స్ యాజ్ ఇఫ్ దట్ ఈస్ దేర్ పర్మనెంట్ ప్లేస్. వారు అక్కడ మాకు ఇది శాశ్వతమైన నివాసము, ఇక్కడే మేము స్థిరమైన నివాసం కట్టుకుంటామనే ఆలోచనలో వారు ఉండే సందర్భంలో యెహోషువ ఏం చెప్తున్నాడంటే, ఇది మనకు శాశ్వతమైన నివాసం కాదు, మనకు మరి సాట చెప్తున్నాడు. when you make a choice that will bring a blessing to you, when you make a good choice that will bring you a blessing. మనము ఒక సరైన నిర్ణయం కనుక తీసుకుంటే అది మన జీవితాలకు ఆశీర్వాదం తెస్తుంది. when you make a wrong decision, when you make a wrong choice, that can ruin your life. మన యొక్క జీవితాన్ని నాశనం చేసేదిగా ఉంటుంది మన యొక్క చిన్న నిర్ణయం. కాబట్టి some decisions are far reaching consequences and some decisions are not far reaching consequences. ఎందుకంటే ఈ యొక్క ఎంపిక చేసుకునే విధానం, the gift of choice, the choice అనేది ఏదైనా విషయాన్ని ఎంపిక చేసుకోవడం అనేది మనకు బైబిల్లో ఎక్కడ ఆరంభమైందో తెలుసా? It started with God himself. ఆది కాండంలోనే దేవుడు యొక్క మరి సృష్టి అంతటినీ కూడా he chose to create in 6 days. Why not in 2 days? Why not in 4 days? But God has chosen to create the universe in 6 days. దేవుడు మానవులను సృష్టించడానికి ముందు మానవులకి కావలసిన సర్వ సంపత్తిని, సర్వ సమృద్ధిని, సర్వస్వాన్ని ఆయన సిద్ధపరిచి అప్పుడు మానవుణ్ణి దేవుడు సృష్టించడం అనేది జరుగుతుంది. సో the question of choice begins with God himself and he has passed on the gift of choice to the humankind. ఆ యొక్క దేవుని యొక్క ఆయన యొక్క దాగి ఉన్న యొక్క లక్షణము, మంచి లక్షణాన్ని ఆయన ప్రజలకు he has given it as a gift to the mankind. That is why he chose to keep the tree of that which gives the knowledge of good and bad. మంచి చెడులను వివేచన తెలిసే ఆ యొక్క వృక్షాల యొక్క చెట్టుని ఏదైనా వనంలో he has planted it right in the middle so that Adam and Eve could never miss, because God has commanded. ఈ యొక్క మీరు ఏదైనా తోటలో ఉన్నది అంతా కూడా మీ కొరకు నేను సృష్టించాను, మీరు ఏలండి, దీన్ని సేద్యం చేయండి, మీరు విస్తరించండి, ఫలించండి అని అన్ని చెప్పిన తర్వాత, బట్ వన్ థింగ్ ఐ టెల్ యూ, you should not eat the fruit of this tree which gives the discernment of good and bad. మంచి చెడుల యొక్క వివేచన తెలిసే ఈ యొక్క వృక్ష ఫలాన్ని మీరు తినకూడదు అని చెప్పి దేవుడు he has deliberately planted the tree right in the middle so that Adam and Eve has no possibility to miss them. Had he placed it in the corner, ఒకవేళ అది ఎక్కడో మూలగా ఎవరికి తెలియకుండా ఒక మూల పెట్టుకుని ఉంటే he must have missed that one. ఆ యొక్క చెట్టు ఫలాలు చూడటానికి తినడానికి ఆయనకి అవకాశం ఉండేది కాదు. Because he has given the gift of choice, and at the same time it is believed that he has to choose the right one.
ఆయన మంచి చెడుల యొక్క ఆ యొక్క మనము నిర్ణయం తీసుకునే ఆ యొక్క శక్తిని దేవుని ద్వారా మనకు అనుగ్రహించినప్పటికీ ఆయన ఎందుకు ఆ యొక్క చెట్టుని మధ్యలో పెట్టాడు అంటే సో దట్ యు విల్ నెవర్ టేక్ ఏ రాంగ్ డెసిషన్, బికాస్ గాడ్ హెస్ ఆల్రెడీ టోల్డ్ హిమ్ డు నాట్ ఈట్ దిస్ ఫ్రూట్, వెన్ యు ఈట్ దిస్ ఫ్రూట్ యు విల్ సర్టన్లీ డై. నువ్వు ఈ పండు తినినప్పుడు నీవు నిశ్చయముగా చచ్చెదవు. That is the God's gift of choice to humankind. But what happened ultimately? Because Satan deceives every one of us to prove that God's word is wrong. దేవుని యొక్క మాటలు, దేవుడు ఇది విన్నప్పుడు నువ్వు నిశ్చయంగా చచ్చదు అని చెప్పినప్పుడు Satan wanted to prove that it is wrong. ఇది నిజమా? Is it true? ఇది నిజమా అని అన్నప్పుడు మీరు చావనే చావరు, మీ కన్నులు తెరవబడును, మీరు దేవదూతల వల్ల అయిపోతారు, మీరు మరి ఇవన్నీ కూడా Satan's deceitful tricks that plays with the mankind. మనం కూడా చాలాసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకునే ముందు ఇట్ సీమ్స్ టు బి సో హ్యాపీ, సో గుడ్, అవి చాలా మనకి కంటికి అవి రమ్యముగాను చూడముచ్చట ఉన్న దాన్ని బట్టి ఆ యొక్క అవ్వ అక్కడ ఆ పండు తినడం జరిగింది. అవ్వ తిన్నప్పుడే తిన్న తర్వాత అది ఒక్క పండు తింటే అయిపోలేదు, మాస్టర్ ఈటెన్ సో మెనీ ఫ్రూట్స్. అది అవ్వ తిన్న తర్వాత అది ఆదాముకి ఇచ్చింది. కాబట్టి ఈ యొక్క చాయిస్ అనేది, ఎంపిక చేసుకోవడం అనేది, అది దేవుడు ఆయన యొక్క సొంత లక్షణాన్ని, ఆయనకుండే ఆ యొక్క స్వభావాన్ని మానవునికి అనుగ్రహించాడు. బట్ when they disobeyed God, they have that physical consequences as well as the spiritual consequences. ఒకటి భౌతికమైన ఆ యొక్క కొన్ని రిజల్ట్స్, ఫలితాలు కలిగినవి, అదేవిధంగా ఆత్మీయమైన పర్యవసానాలు కూడా కలిగినవి. వాట్ ఆర్ ది ఫిజికల్ కాన్సిక్వెన్సెస్? ద ఫిజికల్ కాన్సిక్వెన్సెస్ ఆర్, God said, don't curse them, you will sweat you to make your food. మీరు కష్టపడి చవటూర్చి పనిచేయాలి మీ యొక్క ఆహారం పొందుకోవడానికి. And for Eve, you will bear pain to give children. నువ్వు బాధతో నొప్పితో నువ్వు పిల్లలు కంటావు అని చెప్పారు. దీస్ ఆర్ ది ఫిజికల్ కాన్సిక్వెన్సెస్. అండ్ ది స్పిరిచువల్ కాన్సిక్వెన్సెస్ ఆర్, దే లాస్ట్ ది డివైన్ ఫెలోషిప్ విత్ గాడ్. దే హ్యావ్ ద డివైన్ ఫెలోషిప్, దేవునితో కలిగిన యొక్క ఉత్కృష్టమైన దైవికమైన సంబంధాన్ని వారు కోల్పోయారు. They were away from the Garden of Eden. Yet I tell you, my brothers and sisters, God did not take away the gift of choice. దేవుడు వారికి ఇచ్చిన యొక్క ది గిఫ్ట్ ఆఫ్ చాయిస్, అంటే ఏది మంచి ఏది చెడు నిర్ణయించే యొక్క ఒక మంచి లక్షణాన్ని మాత్రం వారి దగ్గర నుంచి తీసుకోలేదు. మీరు కష్టించి పని చేయాలి, మీ యొక్క ఆహారానికి, మీ మనుగడకు మీరు కష్టపడి పని చేయాలని చెప్పాడు. నువ్వు మరి పిల్లల్ని కనినప్పుడు నువ్వు అది శ్రమతో కష్టంతో నువ్వు పిల్లల్ని కంటావని చెప్పాడు. అన్నీ చెప్పి దేవుడు వారిని ఆ యొక్క తోటల నుంచి వెలివేసేశాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, God has given us the free will of mind, the freedom of choice. God will never force you to take a right decision, because God has already showed us in the Garden of Eden. అన్నీ ఉన్నాయి, ఇది తినకూడదు అని చెప్పాడు అంతే. అక్కడ అసలు ఈ చెట్టు లేకుండా ఉంటే బాగుండేది కదా, అసలు ఈ చెట్టు లేకపోతే పాపం ఉండదు కదా అని చాలా మంది క్రైస్తవ జ్ఞానులు చాలా మంది అంటూ ఉంటారు. దట్ ఈస్ నాట్ గాడ్స్ వే, బికాస్ God has supplied everything, God has created everything for the benefit of mankind. అవన్నీ కూడా మానవుని యొక్క మనుగడకు అవసరం కాబట్టి దేవుడు సృష్టించి అన్నీ అక్కడ పెట్టాడు. And at the same time, God wanted to see how do you make a choice. So this morning I want to tell you, the choice that you make is very, very important, because the author of the Proverbs wants us over and over, depending on the man's wisdom rather than seeking God's wisdom while making decisions. సామెతలు 28-26 వచనంలో మనం ఏముంటుందంటే, తన మనస్సును నమ్ముకుని వాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకోడు. మన యొక్క బుద్ధి జ్ఞానాలని దాన్ని అనుసరించి మనం కనుక నిర్ణయాలు తీసుకుంటే మనం నిజంగానే విల్ ఎండ్ అప్ ఇన్ ఎ క్రాస్ రోడ్. మనం అనుకుంటాం దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క అవసరము మనకు అవసరం లేదు, బికాస్ ఐఎమ్ క్వైట్ వైజ్ ఇనఫ్ టు మేక్ మై ఓన్ డెసిషన్స్. ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈస్ మై ఓన్ లైఫ్, ఇట్స్ మై లైఫ్, ఐ టేక్ మై ఓన్ డెసిషన్స్. నో నీడ్ టు టెల్, నో థ్యాంక్స్, ఐ నో ఐ కెన్ టేక్ కేర్. చాలా మంది కుటుంబాల మధ్య కానీ, ఫ్యామిలీలో కానీ, సంఘాల్లో కానీ
మరి భార్య భర్తల మధ్యలో కానీ అనేకమైన మరి లోటుపాట్లు, అనేకమైన మనస్పర్ధలు, ఇవన్నిటికీ కారణం ఏంటి అంటే దే వాంట్ టు మేక్ దేర్ ఓన్ డెసిషన్స్ బేసింగ్ ఆన్ దేర్ ఓన్ విజ్డమ్ అండ్ ఓన్ నాలెడ్జ్. బట్ he who trusts in himself is a fool, but he who walks in wisdom is kept safe. ఆయన మరి బుద్ధి జ్ఞానం అనుసరించి నడుచుకునేవాడు ముక్కు అని, దేవుని మీద ఆధారపడి నడిచేవాడు వారు క్షేమంగా ఉండాలని మనకు ఒక దేవుని వాక్యంలో కూడా ప్రావెర్బ్స్ లో మనం చూడగలం. సో యు హ్యావ్ ఎ డెస్టినీ, ఓన్లీ యూ కెన్ కంప్లీట్ ద డెస్టినీ బై మేకింగ్ ఎ గుడ్ చాయిస్. మన యొక్క గమ్యము మనమే చేరుకోవాలి. నా గమ్యము నువ్వు చేరుకోవడానికి లేదు, నా గమ్యము నాకు టైం లేదు, ఇంకొకరు ఎవరో నేను ఎవరైనా పెట్టుకుంటాను నా గురించి, ఎవరో సంబడి వీళ్ళు ఏదో క్రికెట్లో స్టాండ్ బై రన్నర్ ఎవరో ఒక ప్లేయర్ హర్ట్ అయితే వాడి గురించి ఇంకొకటి పరిగెత్తారు. బట్ యూ డెస్టినీ, యూ హ్యావ్ టు రన్ అండ్ యూ హ్యావ్ టు రీచ్ ది గోల్. నీ యొక్క గమ్యము నువ్వు మాత్రమే చేరుకోవాలి. That destiny you can reach by taking a good decisions. The Bible says, because in Psalm 139 and verse 16, your eyes saw me when I was only fetus. Every day of my life was recorded in your book before one of them had taken place. నేను పిండంలో ఉండగానే, నేను తల్లి గర్భంలో ఉండగానే నీ కన్నులు నన్ను చూచిను. నాకు లెక్కింపబడిన, నాకు ఏర్పాటు చేయబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే వాటిని నువ్వు లెక్కించును. Not even a single day has come to pass, but you have known my days, you have counted my days అని అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రావెర్బ్స్ 19వ అధ్యాయము 21వ వచనము మళ్ళీ ఒకసారి నేను అక్కడ చెప్తున్నా. నరుని హృదయములో అనేకముగా ఆలోచనలు పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. నరుని యొక్క హృదయంలో అనేకమైన ఆలోచనలు పుడుతూ ఉంటాయి. బికాస్ వీ మేక్ సో మెనీ ప్లాన్స్, ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి. పిల్లలకి అడ్మిషన్ వచ్చినప్పుడు కౌన్సిలింగ్కి వెళ్తాం, 20 కాలేజీలు పెడతారు. ఈ కాలేజీ ఈ గ్రూపు, ఈ కాలేజీ ఆ గ్రూపు, ఆ కాలేజీ ఈ గ్రూపు. ఆఖరికి దేవుడు మనకి ఏది ఇవ్వాలనుకుంటాడో అదే మనకి ఇస్తాడు. బట్ వీ డోంట్ అండర్స్టాండ్ దట్. వీ మేక్ సో మెనీ ప్లాన్స్, బట్ అల్టిమేట్లీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరం అనే వాక్యాన్ని మనము ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. It is our personal fulfillment is possible only in so far as we complete our destiny. అది మనము తీసుకునే నిర్ణయాల ద్వారా, మనము చేరుకునే గమ్యము ఎలా ఉంటుంది అనేది మనమే నిర్ణయించుకుంటాం. దేవుడు మనకి ఒక మంచి గమ్యాన్ని సిద్ధపరిచే ఉంచాడు. ఆ యొక్క గమ్యం చేరుకోవాలంటే, ఆ గమ్యం చేరడానికి నువ్వు ఆయన మార్గంలో నువ్వు వెళ్ళటానికి నువ్వు తీర్మానించుకోవాలి. నీకు ఏర్పాటు చేసిన గమ్యం ఒకటైతే, నువ్వు వెళ్ళే మార్గము, నువ్వు తీసుకునే ఆ యొక్క డెసిషన్స్ రాంగ్ అయితే, God cannot help. But sometimes we say, after long prayers, God is not answering my prayers. చాలా మంది విశ్వాసులుగా, క్రైస్తవులుగా ఉన్నవారే, when they don't get things done in their choice, అంటే దేవుడు మనకి ఏది ఇష్టమో అది చేయాలని మనం కోరుకుంటూ ఉంటాము. Many times we instruct God, we always suggest God, you do this, God you do this, God you do this, first you do this, then first నువ్వు ఇది చేయి ముందు. We dictate terms to God, we suggest God. That is not correct. మనము దేవునికే సజెషన్లు, సూచనలు, సలహాలు ఇవ్వడానికి అదేమి దూరదర్శన్ సెంటర్ కాదు. మీ యొక్క ఈ ప్రోగ్రామ్ మీద సూచనలు, సలహాలు అందజేయవలసిన చిరునామా దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్ అని చెప్పడానికి. So no need to suggest God, because you have to obey what is the God's desire in your life, so that you can reach the destiny which is appointed to you by making a right choice. So therefore, anyone who chooses to ignore God, certainly he is making a wrong choice. దేవుని ఇష్ట ప్రకారం నేను నడవాల్సి లేదు. నాకంతా తెలుసండి, నేను అంతా బైబిల్ అంతా 4 రోజులు చిన్నప్పుడే చదివేశాను, నాకు బైబిల్లో తెలియదు ఏమీ లేదు, మీరు ఏ వాక్యం ఎక్కడున్నా నాకు చెప్పండి, నేను రెఫరెన్స్ చెప్తాను, బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నేను చదివేశాను, నాకంతా తెలుసు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. If anyone who chooses to ignore God, I tell you, he has made a wrong choice, and hence it is not wise. అది జ్ఞానయుక్తమైన నిర్ణయం కాదని మీకు తెలియజేస్తున్నాను. It is a foolish choice invariably lead him to corrupt the wild deeds. అక్కడ మనము యాకోబు పత్రికలో కూడా మనము గమనించగలం. మీలో జ్ఞాన వివేకములు కలవాడేవాడు, వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము కలవాడే తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. యాకోబు పత్రిక 3వ అధ్యాయము
13వ వచనంలో మనం చూసినట్లయితే మీలో జ్ఞాన వివేకములు కలవాడెవడు. మనం అనుకుంటాం మనం చాలా జ్ఞానం కలవాడు, నాకు ఎవరు ఏం చెప్పవలసిన లేదు, ఐ నో వాట్ టు డూ, ఐ నో హౌ టు డూ, ఐ నో హౌ టు డీల్ ద సిచ్యువేషన్ మెనీ టైమ్స్. బికాస్ వీఆర్ నాట్ వైజ్, వీఆర్ నాట్ వైజ్, వీఆర్ ఫూల్స్. దట్ ఈస్ వై వి థింక్ వీఆర్ ఫూల్స్, వీఆర్ వైజ్. మనకి ఏమి తెలియదు కాబట్టి అన్ని తెలుసు అనుకుంటాం. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది, మీలో జ్ఞాన వివేకుడు కలవాడెవడు, వాడు జ్ఞానంతో కూడిన సాత్వికం కలవాడే యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచువాలి. అది క్రియలో కనపరిస్తేనే అది మనము దేవుని యొక్క మరి తీర్మానానికి, దేవుని యొక్క ఆలోచనలకు మన జీవితాలు ఒప్పుకుని, ప్రభువా మీ చిత్త ప్రకారం నేను చేయడానికి ఇష్టపడుతున్నాను, మీ చిత్తం ఏంటో అది నా పట్ల నా ద్వారా మీరు నెరవేర్చాలని మనం అనుకుని దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు మనం కనుక ముందుకు వెళ్ళినట్లయితే certainly you are going to reach your destiny, which is going to be very wise. ఇంకా to decide not to choose is a choice. To decide not to choose is a choice. అంటే నేను ఏది సెలెక్ట్ చేసుకోకుండా ఉండటం అనేది కూడా మనం ఒక నిర్ణయం, ఇది కావాలా అది కావాలంటే నాకు ఏమి వద్దు అని అనుకుంటా. అంటే either you are choosing good or bad. But in other words, to decide not to choose good is always a choice to choose evil. అంటే మనము మంచిది నిర్ణయించుకొని మంచిది చేయాలని నిర్ణయించుకోవడం లేదు అంటే దాని అర్థం ఏమిటంటే మనము చెడుని చేయడానికి, చెడుని చేయడానికి మనం నిర్ణయం తీసుకున్నట్లేదు. మంచి నిర్ణయం తీసుకోకపోతేనే దాని అర్థం ఏంటంటే you have taken a choice to make a wrong decision. మనము తప్పుడు నిర్ణయం తీసుకోవడం అనేది, మంచి నిర్ణయం తీసుకోవడానికి మీరు తీర్మానం చేసుకోకపోతే. కాబట్టి మ్యాన్స్ సర్చ్ ఫర్ మీనింగ్. మనము చాలాసార్లు ఏదో చేస్తూ ఉంటాం, ఇంకా మనం ఎక్కడికి వెళ్తున్నామో, ఎందుకు బతుకుతున్నామో, ఎందుకు ఇలా అయిపోయింది, ఇంత వయసు వచ్చినా కూడా ఏమి, అసలు జీవితానికి ఒక గమ్యం ఉందా, మనకు ఒక జీవితానికి ఒక అర్థం ఉందా, మనం జీవించిన కాలం ఇంకా ఎంతకాలం ఉంటుంది, మనం ఏమైనా ఎవరికైనా ఉపయోగపడేలా ఉన్నామా, లేకపోతే దేవుని యొక్క ప్రేమను మనకి ఇతరులకి ఎవరికైనా కనపరిచామా, ఎందుకు మనం ఇలాగా అని ఎవరు కూడా ఆలోచించేది. The strongest principle of growth lies in human choice. మనము అభివృద్ధి చెందాలి, ఆశీర్వాదం పొందాలి అంటే దానికి ఒకే ఒక సూత్రం ఏమిటంటే the strongest principle of growth lies in the human choice. అంటే మనం తీసుకునే నిర్ణయాల మీద మన యొక్క రాణింపు కానీ, మన యొక్క ఆశీర్వాదం కానీ ఉంటుందని జార్జ్ ఇలియట్ అని ఒక భక్తుడు చెప్తాడు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక గొప్ప మహాశాస్త్రవేత్త, ఆయన ఏం చెప్తున్నాడంటే God did not create evil, just as darkness is the absence of light, evil is the absence of God. దేవుడు చెడుని ఎక్కడ సృష్టించలేదు. ఎందుకంటే లైట్ అంటే, డార్క్నెస్ అంటే ఇట్స్ అన్ absence of light. చీకటి అంటే అక్కడ వెలుగు లేకపోవడమే చీకటి. చీకటి అనేది ప్రత్యేకంగా ఏమీ లేదు. చీకటి అనేది వెలుగు లైట్ అయ్యగానే చీకటి పారిపోతుంది. ఇక్కడ ఏమంటారంటే God did not create evil. చెడు అనేది దేవుడు ఎప్పుడు సృష్టించలేదు. జస్ట్ యాజ్ డార్క్నెస్ ఈజ్ ది అబ్సెన్స్ ఆఫ్ లైట్, సో ఈవిల్ ఈజ్ ది అబ్సెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు నీ జీవితంలో లేకపోవడమే అది చెడుతనానికి గుర్తు అని ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక మహా గొప్ప శాస్త్రవేత్త ఆయన చెప్తారు. సో ఇగ్నోరెన్స్, మనము ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి, ఇఫ్ యూ ఇగ్నోర్ గాడ్, సర్టన్లీ యు ఆర్ ఇగ్నోరింగ్ గాడ్స్ డివైన్ ప్లాన్ అండ్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. అది నాకు ఇప్పుడే ఎందుకులే, నాకు ఇంకా 20 ఏళ్ళే కదా, నాకు ఇంకా 30 ఏళ్ళే కదా, నాకు ఇంకా 40 ఏళ్ళే కదా, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ లైఫ్ టు లీడ్, నేను చాలా కాలం రిటైర్ అయిన తర్వాత అవన్నీ కూడా ఇంత ఆధ్యాత్మికత, ఇంత స్పిరిచువాలిటీ ఇదంతా తర్వాత చూసుకోవచ్చులే అని మనం అనుకుంటే మాత్రం యు ఆర్ ఇన్ ది క్రాస్ రోడ్స్ అండ్ యు ఆర్ డెఫినెట్లీ టేకింగ్ ఏ రాంగ్ డెసిషన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ ఎ డెసిషన్ టు సర్వ్ ద లార్డ్ డిమాండ్స్ ఇంటెగ్రిటీ. దేవుని కొరకు నమ్మకంగా ఉండటం అంటే దాంట్లో మనకు యథార్థత కావాలి. ఇట్ నీడ్స్ కమిట్మెంట్ అండ్ ఇట్ నీడ్స్ డెడికేషన్ అండ్ డిసిప్లిన్. అదే ఇక్కడ యెహోషువ చెప్తున్నాడు 24వ అధ్యాయం 14వ వచనం. Joshua said to people, now therefore fear the Lord and serve him in sincerity and faithfulness. Put away your gods that your father served beyond the river in Egypt and serve the Lord. A decision to follow God is a decision for దేవుని చిత్తం నెరవేర్చమని మనం ఆలోచన చేయడం అంటే దేవుని కొరకు మనం సిద్ధంగా ఉన్నామని మనం గమనించాలి. నా ప్రియమైన దేవుని జనాంగమా,
The choice is a very, very important thing in our lives. For young people, I want to make 3 points and I will close with this 3 points. ఎందుకంటే మొట్టమొదటిగా choose to make Jesus as your priority. Choose to make Jesus as your priority in life. యేసు ప్రభు నీ జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యం కావాలి. నువ్వు సాఫ్ట్వేర్లో పనిచేసినా, డాక్టర్గా పనిచేసినా, ఇంజనీరింగ్గా పనిచేసినా, సైంటిస్ట్గా పనిచేసినా, whatever you are, wherever you are, but choose God. Choose to make Jesus as your priority. You're not to follow Jesus as somebody in the crowd. మనము గుంపులో చేరిపోయి వాళ్ళతో ఫాలో అయిపోవడానికి కాదు. God has chosen you not to fit into that crowd, my dear brothers. మనం ఏదో గుంపులో ఒకరుగా మనం ఈ కుర్చీలన్నీ నిండిపోవాలంటే ఎవరో తీసుకొచ్చేసి కూర్చోబెట్టారు. బట్ ఇట్ ఈస్ నాట్ బై అన్ యాక్సిడెంట్. వీఆర్ ఆల్ హియర్ బై ఎ చాయిస్. అందరూ కూడా ఇక మన కన్వెన్షన్కి రావాలని ఒక బలమైన దృఢమైన కోరికతోటి, ఒక తీర్మానంతో ఇక్కడికి వచ్చారు. We should never think we are all అంటే మనకి ఎవరికి పని లేక, మనకి ఎవరికి ఏమి లేక ఇక్కడికి వచ్చామని ఎవరు అనుకోవడం లేదు. We are all here for a purpose. But Jesus always wanted not to fit into the crowd. ఒక సమూహంలో, ఒక గుంపులో నువ్వు కూడా చేరిపోవాలి అని ఆలోచన ఆయనకు లేదు. But God always wanted you to stand out of the crowd. ఆ యొక్క సమూహంలో కానీ, ఆ యొక్క గుంపులో కానీ నువ్వు ఒక వ్యక్తిగా, నువ్వు ఒక ప్రత్యేకింపబడిన వ్యక్తిగా, God wanted you to stand up in the crowd. లూకా సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తే అనేక మంది జనసమూహంలో ఆయనను వెంబడిస్తూ ఉంటారు. యేసు ప్రభు సిలువ వేసినప్పటికీ ఎవరు ఆయనతో కూడా లేరు. ఎంతమంది ఆయన ద్వారా అద్భుత కార్యాలు, స్వస్థతలు, అనేకమైన మహత్కార్యాలు ఆయన ద్వారా పొందిన వారు అనేక మంది ఉన్నారు. Many people have followed, my dear brothers. If you choose to serve God, it is a choice of your destiny, and it is certainly going to give you the eternal life. So God always wanted you to stand up in the crowd, not to fit into the crowd. ఆ గుంపులో కలిసిపోయి, because when you are in the crowd, you will hardly be noticed. నువ్వు వచ్చినా పట్టించుకోరు, వెళ్ళినా పట్టించుకోరు. నువ్వు ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు, because you are hardly noticed. But when you are a selected crowd, డయాస్ మీద ఉన్న వాళ్ళు కూర్చునే ఉండాలి. ఎందుకంటే అందరూ వాళ్ళని అక్కడ బుక్ చేసి పెట్టారు. వాళ్ళు అటు ఇటు తిరగడానికి ఉండదు. అక్కడ కూర్చున్న వాళ్ళు అటు ఇటు తిరగచ్చు, కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు తిరగడానికి ఉండదు. ఎందుకు చెప్తానంటే, when you are in the crowd, hardly you will be noticed, but God wanted you to stand up in the crowd. దేవుని కొరకు నువ్వు ఒక ప్రత్యేకింపబడిన వ్యక్తిగా, దేవుని కొరకు నువ్వు ప్రత్యేకింపబడిన వ్యక్తిగా నువ్వు ఉండటానికి ఆయన కోరుకుంటున్నాను. రెండవదిగా, అటువంటి నిర్ణయం కనుక మనం తీసుకున్నట్లయితే అది మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరం. దానియేలు యొక్క మిత్రులు వారందరూ కూడా అక్కడ బబులోను చెరలో ఉన్నప్పుడు people they have changed, their names were changed, their food habits were changed, even their names were also changed. So their language was changed. అన్నీ కూడా మార్చబడ్డాయి. But they have chosen not to leave God. వాళ్ళ యొక్క వేష భాషలు, ఆహారము, వాళ్ళ యొక్క మాట్లాడే భాష ఇవన్నీ కూడా వారు మార్చివేయబడినా కూడా attempts were made to change everything, but Daniel and his friends never decided to lose God. నేను దేవుని విడిచిపెట్టనని ఆయన చెప్పడం అనేది మనం చూస్తున్నాం. రెండవదిగా, choose what you think and what you speak. ఏది మనము ఆలోచన చేస్తామో, ఏది మనం మాట్లాడతామో అది కూడా మనము నిర్ణయం చేసుకోవాలి. Choosing God is something that make God as your priority first. The second one is choose what you speak and what you think. So what I think is my business, what I say is my words. నేను ఏదో ఆలోచిస్తానో మీకెందుకు, నేను ఎలా ఆలోచించాలో మీరు ఎలా చెప్తారు, నేను ఏం మాట్లాడాలో అది మీరు ఎందుకు చెప్తారని చాలా కన్నులు తెరవబడతారు. మీరు దేవదూతల వలె అయిపోతారు. Satan always attacks your thinking process. So already you have committed the sin in your mind. So అది అయిన తర్వాత you will come into the action. So you will not mind it will play in the tricks. Let this mind be in you which was also in Christ Jesus. ఫిలిప్పీయులకు రాసిన 2వ అధ్యాయము
5వ వచనంలో ఉంటుంది. క్రీస్తుకు కలిగిన ఆ యొక్క స్వభావము, ఆ యొక్క మరి మనసు మీరును కలిగి ఉండి అక్కడ చెప్తూ ఉంటాడు. నా ప్రియమైన వాళ్ళ నేను ముగిస్తాను, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఆఖరిగా చూస్ టు డిపెండ్ ఆన్ గాడ్ ఫర్ యువర్ ఫ్యూచర్. చూస్ టు డిపెండ్ ఆన్ గాడ్ ఫర్ యువర్ ఫ్యూచర్. మనకి ఎంత సంపద ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత మరి తెలివి జ్ఞానం ఎన్ని ఉన్నా కూడా యు నీడ్ టు చూస్ టు డిపెండ్ ఆన్ గాడ్ ఫర్ యువర్ ఫ్యూచర్. బికాస్ యువర్ విజ్డమ్ కెన్ చీట్ యూ, యువర్ ఎక్స్పీరియన్స్ విల్ చీట్ యూ, ది సర్కమ్స్టాన్సెస్ విల్ చీట్ యూ, బట్ గాడ్ విల్ నెవర్ చీట్. మన యొక్క జ్ఞానము, మన యొక్క అనుభవం, మనకుండే పరిస్థితులు, మనకుండే బ్యాంక్ బ్యాలెన్స్లు, మనకుండే పలుకుబడి అన్నీ కూడా మనల్ని దే క్యాన్ ఫెయిల్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బట్ గాడ్ కెన్ నెవర్ ఫెయిల్ యూ. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను వాటమిని అంగీకరించేవాడుగా ఉంచాడు. అది ఆయన ప్రణాళిక. God wanted you to decide to follow God for your future. One word I will say and I will complete. ఇక్కడ ఆదికాండము 26వ అధ్యాయం నేను చెప్పి నేను ముగిస్తాను. అక్కడ అద్భుతమైన ఒక ఇలిస్ట్రేషన్ మనం చూస్తాం. ఆదికాండము 26వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే అక్కడ ఎవరుంటారంటే, అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి యొక్క కరువు ఆ దేశంలో వచ్చినప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఇస్సాకు అబ్రహాము కాలంలో వచ్చిన యొక్క కరువు కంటే ఇంకా ఎక్కువ కరువు వచ్చిందంట అక్కడ. అప్పుడు during that famine, the ideal thing for the people not to go in that place. అంటే అక్కడ కరువు వచ్చింది. అక్కడ ఎవరు విత్తనాలు వేయడానికి, అక్కడ ఎవరు వ్యవసాయం చేయడానికి ఇష్టపడరు. కరువు వచ్చినప్పుడు మనం ఇక్కడి నుంచి ఇంకొక ప్లేస్ ఎక్కడికో వెళ్ళిపోవాలి, అక్కడ బాగుందంట, అక్కడికి వెళ్ళిపోతే చాలా బాగుంటుందంట అని అనుకుంటూ ఉంటాం. 2-3 వచనాలు ఇక్కడ చూస్తే అక్కడ యెహోవా ఆయనకు ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించు. ఆయన ఏం చెప్తున్నాడంటే, అబ్రహాము కాలంలో ఉండే కరువు కంటే ఎక్కువ కరువు ఇంకోటి వచ్చింది. అయినప్పటికీ కూడా దేవుడు ఆయనకు ఇస్సాకుకు ప్రత్యక్షమై ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశంలో నివసించుము, ఆ దేశమందు పరవాసి ఉన్నాడు. అక్కడ గెరారు దేశంలోనే ఉండమని ఇస్సాకుకు దేవుడు చెప్తున్నాడు. అది ఇట్స్ రియల్లీ అ ఫూలిష్ డెసిషన్. ఇక్కడ కరువు ఉంది, ఇక్కడ వరదలు అన్ని కొట్టుకుపోతున్నాయంటే యు బీ హియర్ అని అంటే అది చాలా ఇట్స్ రియల్లీ అబ్సర్డ్. అది ఏంటి ఎలా చెప్పారు, అటువంటి కరువు సమయంలో ఆయన ఏం చేశాడంటే, he decided, he chose to listen to God. ఆయన దేవుని మాటను అంగీకరించడానికి, దేవుని మాటను వినడానికి ఆయన మరి డిసైడ్ చేసుకున్నాడు. 12వ వచనం నుంచి మనం చూసినట్లయితే అద్భుతమైన మాటలు ఉంటాయి. మీరందరూ కూడా అండర్లైన్ చేసుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందాడు. కరువు ఉండే ప్రాంతంలో అబ్రహాము కాలం కంటే ఎక్కువైన కరువు దేశంలో ఉంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఐగుప్తుకు వెళ్ళొద్దు. It should be an ideal decision in a human perspective to go to a better place for your existence. మనము మంచి స్థలం, మంచి ప్లేస్కి వెళ్ళటం అనేది అది చాలా సమంజసమే. అది హ్యూమన్ అండర్స్టాండింగ్, మన యొక్క మానవుల యొక్క జ్ఞానానికి అది చాలా సమంజసంగా కనిపిస్తుంటుంది. కానీ God said, you be here in Egypt. నువ్వు ఇక్కడే ఉండు, ఐగుప్తులోనే ఉండు అని దేవుడు చెప్పడాన్ని బట్టి ఆ సంవత్సరము ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడు విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందాడు. It is not double fold, it is not 10-fold, it is not 20-fold, it is not 50-fold. 100 ఆశీర్వాదం. I am amazed to read this verse. God continued to bless him until he became wealthy. అతనికి గొర్రెలు ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్పగా సమూహం కలిగినందున ఫిలిస్తీన్లు అతని యందు అసూయపడెదరు. Philistines envied him because of his servants and herds and what all he had. God continued to bless Isaac until he became rich, until he became wealthy. ఎంత అద్భుతమైన మాట. యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడైన. యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడైన. God never ceases to bless you until you become healthy, because God has a destiny for each one of us. And Isaac has chose to listen to God. దేవుని మాటలు ఇష్టపడట, దేవుని మాటలు అంగీకరించడానికి ఇష్టపడట. The 100-fold fruit is not because of his knowledge of farming. ఆయనకుండే అగ్రికల్చర్ నాలెడ్జ్. It is not because of the quality of the seed that he has sown into the soil.
మంచి విత్తనాలు నాటాడంటే అందు గురించే మరి మంచి ఇది కాదు. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్, బట్ ఇట్ ఈస్ బికాస్ హి చూస్ టు ఒబే గాడ్. ఆయన దేవుని మాటకు లోబడి దేవుని మాటను ఆయన శిరస వహించిన దాన్ని బట్టి God blessed him continuously. God blessed him so much until he became wealthy. ఎంతవరకు అంటే ఫిలిస్తీన్లు అందరూ కూడా ఆశీర్వపడ్డారు. God will bless you until people envy you. May God bless us richly. God bless, and thank you so much for this wonderful opportunity. God bless everyone. Thank you very much, brother. Better. It's something amazing. He got very good comment on English and the accent and the message. And Telugu, English కూడా సైమల్టేనియస్గా ఆయన జస్టిస్ చేశారు. ఆయన అందరూ అనుకున్నాను అందరి వాడు అటు వాక్యం అందరూ అంటే నేను చెప్పినట్టు అందరూ చక్కగా విన్నారు. అందువల్ల ఈ ఆడిటర్ వల్ల కాదు అనుకున్నాను ఆయన చక్కగా స్పీచ్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆన్ బిహాఫ్ ఆఫ్ ది కన్వెన్షన్ అండ్ ఫ్రమ్ మై డాక్టర్ ఆఫ్ మై వర్క్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను స్పీక్ 1 hour ఆన్ అవర్ హ్యాండ్, అంటే లంచ్కి 1 hour 1:30 అని బ్రేక్ చెప్పాము. 12:30 అయింది, 1:30 బ్రేక్ అవుతామండి. నేను ఏదైనా చాయిస్ ఇస్తున్నాను.